ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ హైప్ క్రియేట్ చేసుకున్న మూవీ కల్కి. బాహుబలి కూడా ఇంత బజ్ ముందుగా దొరకలేదు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఓ యుద్ధమే నడుస్తోంది. ప్రభాస్ కల్కి 2898 ఏడి విడుదల తేదీలో మార్పు గురించి వైజయంతి నుంచి ఎలాంటి ప్రకటన రావటం లేదు. ప్రస్తుతానికి మే 9 ప్రకారమే బ్యాలెన్స్ షూటింగ్తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వచ్చే నెలకంతా ఇవి కొలిక్కి రావటం కష్టమేనని ఇన్సైడ్ టాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రిస్క్ అవుతుందని, పోలింగ్ ఇంకో 4 రోజుల్లో పెట్టుకుని జనాలు థియేటర్లకు వచ్చే మూడ్లో ఉండరని బయ్యర్లు చెబుతుండటంతో టీం ఆలోచనలో పడింది. క్రమం తప్పకుండా చర్చలు జరుగుతున్నాయి, కానీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు కల్కి బృందం మే 30 రిలీజ్ని పరిశీలనలో ఉంచినట్లు తెలిసింది. ఎలాగూ వేసవి సెలవులు జూన్ 3వ వారం దాకా ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్, కలెక్షన్ల గురించి టెన్షన్ అక్కర్లేదని ఎగ్జిబిటర్లు వివరించి చెప్పినట్లు సమాచారం. గతంలో బాహుబలి 2, కేజీఎఫ్ లాంటివి సమ్మర్లోనే వచ్చి వసూళ్లు కొల్లగొట్టిన సంగతిని గుర్తు చేసుకున్నారు. మే 30లోగా కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. టీడీపీ, జనసేన పాలన వచ్చినా లేక వైఎస్ఆర్ పార్టీ కొనసాగినా అప్పటికంతా పొలిటికల్ హీట్ చల్లబడిపోయి ఉంటుంది కాబట్టి కల్కికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా తేలటానికి కొంత టైం పట్టొచ్చు. ఏదైనా సరే కల్కి ఖచ్చితంగా వేసవిలోనే రావాలి. వేరే ఆప్షన్ ఆలోచిస్తే లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంకా ఓటీటీ డీల్ అవ్వలేదు. టీజర్ వచ్చాక చేసుకుందామని పెండింగ్లో ఉంచారు. పైగా నిర్మాత చెప్పిన భారీ రేటుకి సానుకూల స్పందన రాలేదట. టీజర్ వచ్చాక కంటెంట్ గురించి అవగాహన వస్తుంది కాబట్టి హెచ్చుతగ్గులు అప్పుడు చూసుకోవచ్చు. మే నెల ఎంతో దూరంలో లేదు. 25 రోజులు గడిస్తే వచ్చేస్తుంది. కల్కి టీం నుంచి వీలైనంత త్వరగా ఏదో ఒకటి స్పష్టంగా తేల్చే కబురు వస్తే తప్ప ప్రభాస్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వలేరు. ఒక్క సక్సెస్ తో ఇండస్ట్రీలో తలరాతలు మారిపోయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. హనుమాన్ స్టార్ తేజ సజ్జా రాత ఇలా మారిపోయి ఇప్పుడు టైర్ 2 హీరోల్ని కూడా డామినేట్ చేస్తున్నాడు. బాలనటుడిగా మంచి పేరు సంపాదించిన చాలా మంది కుర్రాళ్ళు తర్వాత హీరోలై అదృష్టాన్ని పరీక్షించుకున్న వాళ్లే. కానీ తరుణ్ తప్ప సుదీర్ఘ కెరీర్ కలిగిన వాళ్ళు తక్కువ మందే. తరుణ్ సైతం ఒక దశ దాటాక సరైన సినిమాలు పడక ఫేడౌట్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ హీరోగా బలమైన ముద్ర వేసిన బాలనటుడు తేజ సజ్జానే. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు ఇలా ఒకప్పటి టాప్ స్టార్లు చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకున్న తేజ ముందుగా ఓ బేబీ లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత జాంబీరెడ్డితో హీరోగా మారి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. ఇక అతడి దశ తిరిగేలా చేసింది మాత్రం హనుమాన్ మూవీనే. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తేజ కెరీర్నే మార్చేసింది. తేజ తర్వాతి సినిమా కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అతను హనుమాన్ రిలీజ్ కంటే ముందు ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా పేరు మిరాయ్. ఈగల్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని రూపొందిస్తున్న చిత్రం ఇది. మిరాయ్ అనేది జపనీస్ వర్డ్. ఇదొక యాక్షన్ మూవీ అంటున్నారు. ఇందులో మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ఈగల్ను నిర్మించిన పీపుల్స్ మీడియా సంస్థే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ముందు ఓ మోస్తరు బడ్జెట్లో తీయాలనుకున్న మూవీ ఇది. కానీ హనుమాన్తో తేజ్ మార్కెట్ పెరిగిపోవటం, పాన్ ఇండియా స్థాయిలో అతడికి ఫాలోయింగ్ ఉండటంతో మంచి క్వాలిటీతో పెద్ద స్థాయిలోనే సినిమా తీయాలని ప్రణాళికలు మార్చేశారట. దీంతో బడ్జెట్ 40 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఇందులో తేజ సరసన అశోకవనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ నటిస్తోంది. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. వేసవి చివర్లో సినిమా రిలీజ్ అవుతుందట.